జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జూలై 18న తారక్ రాజకీయాల్లోకి అడుగుపెడతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అధికారిక కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై పూర్తి స్పష్టత ఇచ్చింది. ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న సంస్థకు జూనియర్ ఎన్టీఆర్తో కానీ, ఆయన అధికారిక కార్యాలయంతో కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి ఎలాంటి ప్రకటనలు చేయడానికి, కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ సంస్థకు ఎలాంటి అనుమతి లేదా అధికారాలు లేవని తెలిపింది. ఇటీవల ఎన్టీఆర్ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో జూలై 18న నిర్వహించబోయేది ఊరువాడ అనే సేవా కార్యక్రమం మాత్రమేనని, దానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే ఈ సంస్థతో తమకు ఎలాంటి అనుబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది. ఎన్టీఆర్కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేదా ఇతర అధికారిక ప్రకటనలు ఏవైనా ఉంటే అవి కేవలం ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఈ అంశంపై తమ వైపు నుంచి ఇదే చివరి, తుది వివరణ అని ఎన్టీఆర్ కార్యాలయం పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న ధృవీకరణ లేని వార్తలను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం ఎన్టీఆర్ అధికారిక వర్గాల ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేసింది. దీంతో జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారానికి ప్రస్తుతం తెరపడినట్టే కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో తారక్ రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.